బ్రేకింగ్ న్యూస్. సహస్ర మర్డర్ కేసు కీలక మలుపు తిరిగింది. పోలీసుల అదుపులో నలుగురు అనుమానితులు ఉన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళే హత్య చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో అందులో ఒకరు సంజీవరావుగా చెప్తున్నారు. బాలిక కింది ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు సంజీవరావు. అలాగే సహస్రను పగ కోపంతో పొడిచి పొడిచి చంపినట్లుగా డౌట్ వస్తుంది. సహస్ర మెడపై 14, కడుపులో 7 కత్తిపొట్టున్నాయి. అంత కసిగా ఎందుకు పొడిచి చంపారనే అనుమానాలు వస్తున్నాయి. తల్లిదండ్రులపై కోపం బాలికపై తీర్చుకున్నారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎస్, మీరు వింటుంది నిజమే. సహస్రపై దాదాపు మెడపై 14 కత్తిపోట్లు, కడుపులో 7 కత్తిపోట్లు. ఒక మైనర్ బాలికపై అంత కిరాతకంగా కత్తిపోట్లు పొడిచి 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 చంపారు. ఇది మరీ దారుణం. హైదరాబాద్ నడిబొడ్డున పట్టపగలే ఒక 12 ఏళ్ల బాలికపై ఇంతటి దారుణానికి ఒడిగట్టిన ఆ దుర్మార్గుల్ని ఏమనాలి, ఎలాంటి శిక్ష వేయాలి? ఒకసారి కామెంట్ చేయండి. దానికంటే ముందు సహస్రపై ఎందుకు ఇంతటి దురాగతానికి పాల్పడ్డారు? ఎందుకు ఇంత కసిగా ఆ మైనర్ బాలికని పొడిచి పొడిచి చంపారు? నిజంగా ఆ అమ్మాయిపై ఇంతటి అఘాయిత్యానికి ఒడిగట్టడానికి, ఇంతటి దారుణమైన హత్య చేయడానికి తల్లిదండ్రులపై ఉన్న కోపమే కారణమా? ఆ కోపంతోనే ఈ బాలికపై కసి తీర్చుకున్నారా? తల్లిదండ్రులపై కోపాన్ని ఈ బాలికపై తీర్చుకున్నారా? ఇప్పుడు ఇదే సందేహాలు కలకమానది. ఎందుకంటే అమ్మాయిని పొడిచిన తీరు, ఒకసారిగా అమ్మాయిని చంపిన తీరు, పోలీసులు చెప్పిన వివరాలు ఇవి. 14 కత్తిపోట్లు మెడపై, 7 కత్తిపోట్లు కడుపులో. తండ్రి కూడా చెప్పాడు తన కూతుర్ని పేగులు బయటకు వచ్చేలా పొడిచారని. అసలు ఎంతటి దుర్మార్గం రా మీరు! అసలు ఎందుకు ఇలాంటి హత్యలు చేస్తున్నారు? ఎందుకు ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారు? ఒక మైనర్ బాలికని, నిజంగా ప్రపంచం తెలియని అమ్మాయి, 10-12 ఏళ్ళ అమ్మాయి అంటే పెద్దగా లోకం తెలియని అమ్మాయి, అభం శుభం తెలియని అమ్మాయి, అలాంటి అమ్మాయిని ఎందుకు ఇంత దారుణంగా పొడిచి చంపాల్సి వచ్చింది? తల్లిదండ్రులపై కోపం ఉంటే, పెద్దలపై కోపం ఉంటే పిల్లలపై తీర్చుకోవాలా? ఒక్కొక్క పోటు పొడుస్తుంటే అమ్మాయి అర్తనాదాలు, ఆ కేకలు అయ్యో పాపం అనిపించలేదా? నిజంగా ఆ కత్తిపోట్లకు, కత్తి ఘాట్లకు గురవుతుంటే అమ్మాయి ఎంతలా విలవిల్లాడిందో కదా. అంతటి దారుణమైన హత్య ఇది. ఎస్, కూకట్పల్లిలో జరిగిన ఈ దారుణ హత్యకు సంబంధించి పోలీసులు ఇప్పుడు పూర్తి స్థాయి లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ముందుగా ఆ ఇంట్లో ఉన్న ఒక అనుమానితుని, అదే ఇంట్లో అద్దెకుంటున్న ఒక అనుమానితుని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కేవలం అనుమానితుడిగానే అతన్ని పరిగణిస్తున్నారు. అతన్ని క్రాస్ చెక్ చేస్తున్నారు. ఇక ఇంటి ఓనరు లేడు. ఇంటి ఓనరు ఇంట్లో వాళ్ళని ఏదో బయటకు తీసుకెళ్ళాడు, ఆసుపత్రి పని మీద ఎక్కడికో బయటకు వెళ్ళాడు. మరి పోలీస్ జాగిలాలు కూడా వచ్చి కొంత దూరం అక్కడక్కడే వెళ్ళి తిరిగాయి. సరిగ్గా సంజయ్ అనే వ్యక్తి, సంజీవరావు అలియా సంజయ్ అనే వ్యక్తి ఆ ప్రాంతంలోని పోలీసులు ఉన్నప్పుడు అక్కడక్కడే తిరుగాడుతున్నట్టుగా కొన్ని కథనాలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అతన్ని అనుమానితుడిగా పరిగణిస్తున్నారు. ఈ నేపథ్యంలో అతన్ని ఆ వ్యవహారంలో చాలా ఖచ్చితంగా చెక్ చేస్తున్నారు. ఇక కుటుంబ సభ్యులపై కూడా అనుమానాలు వచ్చాయి. కుటుంబ సభ్యులపై కూడా అనుమానాలు వచ్చినప్పుడు తండ్రి కూడా అదే అన్నాడు, నాకు ఒక్కగానొక్క కూతురు, నేను ఎందుకు చంపుకుంటాను నా కూతుర్ని అంటూ ఆ తండ్రి చెప్తున్న మాటలు. ఇక తల్లి విలవిలాడుతుంది చూడండి. తండ్రి కృష్ణ బైక్ మెకానిక్గా పనిచేస్తున్నారు. తల్లి రేణుక ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తుంది. కేంద్రీయ విద్యాలయంలో బోయిన్పల్లిలో చదువుతున్న సహస్ర స్కూల్లో ఏదో ఈవెంట్ ఉండడంతో హాలిడే ఇచ్చారు, ఇంట్లో ఉంటుంది. అయితే ఇంట్లో ఉంటున్న క్రమంలో ఒంటరిగా ఉన్న ఆ అమ్మాయిని చూసి కావాలనే పగ తీర్చుకునే ప్రయత్నం చేశారా? ఏదో ఈ వ్యవహారంలో ఖచ్చితంగా పెద్దలపై కోపం చిన్నపిల్లపై చూపించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకసారి ఆ అమ్మాయిని చంపిన తీరు గురించి పోలీసు అధికారులు కూడా స్పందించారు. డీసీపీ ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. సంబంధించి ఇన్వెస్టిగేషన్ is going on. We have some clues. We are watching it. సార్, ఎవరినైనా ఇప్పుడు కొంతమంది అనుమానితులు తీసుకున్నారంటే మరి ఎక్కడ నుంచి? ఒకరిద్దరు సస్పెక్ట్స్ ఉన్నారు. వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ దెమ్, వీఆర్ ఇంటరాగేటింగ్. పాపకి ఎన్ని స్టాబింగ్స్ చేశారు సార్? అరౌండ్ 20 వరకు ఉన్నాయి. ఒక 10 చిన్న ఆయుధంతో చేసినట్టుగా అనిపిస్తాను. ఓకే, అంటే ఎక్కువ బాడీ మీద ఎక్కడ? నెక్ మీద ఎక్కువ ఉన్నాయి. నెక్ మీద ఒక 14 to 15 ఉన్నాయి. అది స్టమక్ మీద కూడా ఒక 7 వరకు ఉంది. అయితే ఇప్పుడు ఒక వ్యక్తిని అది ఎవరినైతే విచారిస్తూ ఉన్నారని తెలుస్తుంది, అతనికి ఉన్నటువంటి రోల్ ఏంటి సార్? ఎందుకంటే చుట్టుపక్కల సీసీ కెమెరాస్ కూడా లేవు. సీసీ కెమెరాస్ మాకు ఫుటేజ్ వచ్చింది, బట్ అంటే క్లియర్ ఫుటేజ్ ఎవరు చేశారని కాదు, బట్ ఆ ఇంటికి సంబంధించిన ఫుటేజ్ వస్తుంది. వీఆర్ అనలైజింగ్.
ప్రాథమికంగా ఎన్ని సస్పెక్ట్స్ యా ఉన్నారు లెట్ హిమ్ ఎన్ని టీమ్స్ పని చేస్తున్నారు దీనికి సంబంధించి ఒక 5 టీములు పని పాప బేబీ క్రిమేషన్ అంతా అయిపోయిందా సార్? అది అంటే అక్కడ తెలుసుకుంటున్నాను, ఇంకా తెలియదు నాకు. థ్యాంక్స్ ఏమైనా జరిగిన పాప మర్డర్ కేసు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయింగ్ ఆన్. We have some clues. We are watching it. సార్ ఎవరినైనా ఇప్పుడు కొంతమంది అనుమానితులు తీసుకున్నారంటే మరి ఎక్కడ నుంచి ఒకరిద్దరు సస్పెక్ట్స్ ఉన్నారు. వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ దెమ్, వీఆర్ ఇంటరాగేటింగ్. పాపకి ఎన్ని స్టాబింగ్స్ చేశారు సార్? అరౌండ్ 20 వరకు ఉన్నాయి. ఒక 10 చిన్న ఆయుధంతో చేసినట్టుగా అనిపిస్తాను. ఓకే, అంటే ఎక్కువ బాడీ మీద ఎక్కడ? నెక్ మీద ఎక్కువ ఉన్నాయి. నెక్ మీద ఒక 14 to 15 ఉన్నాయి. అది స్టమక్ మీద కూడా ఒక 7 వరకు ఉంది. ఓకే, అయితే ఇప్పుడు ఒక వ్యక్తిని అది ఎవరినైతే విచారిస్తూ ఉన్నారని తెలుస్తుంది. అతనికి ఉన్నటువంటి రోల్ ఏంటి సార్? ఎందుకంటే చుట్టుపక్కల సీసీ కెమెరాస్ కూడా లేవు. సీసీ కెమెరాస్ మాకు ఫుటేజ్ వచ్చింది, బట్ అంటే క్లియర్ ఫుటేజ్ ఎవరు చేశారని కాదు, బట్ ఆ ఇంటికి సంబంధించిన ఫుటేజ్ వస్తుంది. వీఆర్ అనలైజింగ్. ప్రాథమికంగా ఎన్ని సస్పెక్ట్స్ యా ఉన్నారు లెట్ హిమ్ ఎన్ని టీమ్స్ పని చేస్తున్నారు? దీనికి సంబంధించి ఒక 5 టీములు పని పాప బేబీ క్రిమేషన్ అంతా అయిపోయిందా సార్? అది అంటే అక్కడ తెలుసుకుంటున్నాను, ఇంకా తెలియదు నాకు. థ్యాంక్స్.